95 న్యూస్. 95 న్యూస్ ప్రేక్షకులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఫోక్ సింగర్ సాయి చంద్ గుండెపోటుతో మృతి. చూసేందుకు వచ్చిన మంత్రి హరీష్ కంటతడి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఫోక్ సింగర్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఫోక్ సింగర్ గా చాలా ఫేమస్. ప్రస్తుతం ఆయన తెలంగాణ గిడ్డంగుల చైర్మన్ గా ఉన్నారు. నాగర్ కర్నూల్లో ఫ్యామిలీతో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి కోరుకొండలోని తన ఫామ్ హౌస్ లో గడిపారు. ఆ టైంలోనే సాయి చంద్ కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని నాగర్ కర్నూల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలన్న వైద్యుల సలహాతో కేర్లో చేర్పించారు. ఆయన్ని బతికించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాత్రి మృతి చెందినట్లుగా కేర్ వైద్యులు ప్రకటించారు. సాయి చంద్ మృతి సంగతి తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. ఆసుపత్రిలో ఆయన్ను చూసేందుకు వచ్చిన మంత్రి హరీష్ కంటతడి పెట్టారు. ఇది చూసిన పార్టీ శ్రేణులు కూడా బోరున విలిపించారు. హుజూరాబాద్ లో 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదని, ప్రజలకు ఆయన పద్ధతి రుచి చూపించేందుకు ఒక సైకోకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను హింస పెట్టే పని చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆయన కాజీపేట రైల్వే స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజలందరినీ అణగారిన వర్గాల వారిని బెదిరించడం చేస్తున్నారన్నారు. ప్రెస్ వారిని కూడా భయపడుతున్నారన్నారు. అసలే పిచ్చోడి, వాడికి ప్రగతి భవన్ అండగా ఉంది అని నేను సైలెంట్ గా ఉన్నా. సీఎం ఆయనకు ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చారని తెలిసిందని అన్నారు. పంగిడిపల్లిలోని తమ మీద దాడి చేశారని, ప్లాన్డ్ గా దాడి చేశారన్నారు. పోలీసులు మాత్రం మా వాళ్లను పట్టుకుపోయి కొట్టి కేసులు పెట్టారని తెలిపారు. రుచి చూపించాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఒక సైకోకి, ఒక సాడిస్ట్కి ఎమ్మెల్సీ పదవిచ్చి, ఈ పదవిస్తే ఈటల రాజేందర్ గారిని నేను ఎదుర్కోలేను, నాకు ప్రజల మీద దౌర్జన్యం చేయాలంటే, ఈటల రాజేందర్ గారిని నిత్యం హింస పెట్టాలంటే, మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే, నాకు ఇంకా కొంచెం ప్రోటోకాల్ ఉన్న పదవి ఇవ్వాలంటే ఆయనకి విప్ పదవి కూడా ఇచ్చి, క్యాబినెట్ హోదా కల్పించి, మా ప్రజల మీద జనకిడిసినట్టు వదిలిపెట్టి, ఈ కులం ఆ కులం అనే తేడా లేకుండా అనగారిన వర్గాల ప్రజల మీద దౌర్జన్యం చేయడం, పిలిపించుకొని బెదిరించడం, ఒక్కొక్కసారి కిడ్నాప్ చేసి కొట్టడం, ఏదైనా ప్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా రాస్తే ప్రెస్ వాళ్ళు కొట్టడం, సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా వాళ్ళని కొట్టడం నిత్యకృతం అయిపోయింది. మేము గత 1.5 years అధికారిక కార్యకలాపాలు కూడా మేము దూరంగా ఉండిపోయాం. ఎందుకంటే అసలే పిచ్చోడు, అందులో ప్రగతి భవన్ అండగా ఉన్నది, కేసీఆర్ ఏదో ఆలోచిస్తున్నట్టుందని చెప్పి భావించడం. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులే ఈయన చర్యల మీద, ఈయన భాష మీద, ఈయన ప్రవర్తన మీద కాంప్లైంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్, స్పెషల్ పర్పస్ ప్రోగ్రామ్ ఆయనకు ఉన్నది, మీరు డిస్టర్బ్ చేయకండి అని కూడా చెప్పింది. చాలా మంది మా దగ్గరికి వచ్చి, అన్న ఏదో కీడు తలపెడుతున్నట్టున్నది, జాగ్రత్తగా ఉండండి, మీరు మీ ప్రోగ్రాంలలో కూడా ఎక్కడన్నా దాడులు చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పింది. పంగిడిపల్లి అనే ఊర్లో ఒకరోజు నేను పంగిడిపల్లి అనే ఊర్లో పరామర్శకు వేస్తున్నప్పుడు రాత్రి కూడా తాగబోయించి కొంతమంది పంపించారు. మా వాళ్ళు నెట్టేసిండ్రు, వచ్చిండ్రు.
మా మీదకే వచ్చి మాకు పనులు అడ్డం పెట్టి మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళు అప్రమత్తమై నెట్టేసి బయటకు వస్తే ఇంకొక టీం బయట ఉన్నది. ఆ రోజు ఇంకొక టీం బయట ఉన్నది. అంటే వాళ్ళు ప్లాన్డ్గానే ఈ పని చేసిండ్రు. కానీ రాత్రిపూట టాస్క్ ఫోర్స్ పోలీసులు మా వాళ్ళనే పట్టుకపోయి మా వాళ్ళనే కొట్టి మా వాళ్ళనే పరకాల జైల్లో పెట్టిన సందర్భం చూసాం. అంతేకాదు మొన్న ఒక అబ్బాయి, ఆయన జిఎస్ఆర్ టీవీలో పనిచేసిన అబ్బాయి, కెమెరామెన్, ఆయన కిడ్నాప్ చేసిండు. ఆయన కొడుతున్న క్రమంలో నువ్వు ఏ కులం అని చెప్పి అడిగినట్టున్నది. ఆయన నేను ముదిరాజు అని చెప్పినట్టున్నది. ముదిరాజు అని చెప్పగానే ఆయన భాష, ఆయన వీరంగం, ఆయన చిల్లర చేష్టలకు అదుపు లేకుండా పోయింది. అవన్నీ కూడా రికార్డు ఉన్నాయి. అప్పుడు ఆయన చెప్పిండంట, వాడు ఏమనుకుంటుంటారా, 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఆయన అంతమందించబోతున్నాం, ఆయన చంపబోతున్నాం, నువ్వెంత, నీ లెక్కెంత, నీ బతికెంత అని చెప్పి, అంటే ఇళ్లలో ఉండేటువంటి మహిళలను కూడా వదిలిపెట్టకుండా వాడిని తెచ్చినట్టుగా ఆల్రెడీ ఆయన రికార్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ కాంప్లైంట్ రూపంలో ఇచ్చారు. నేను ఒకటే అంటా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ కేంద్రంగా ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తున్న సందర్భాన్ని నేను ప్రెస్లో పెట్టినప్పుడు నాకు నిన్ననే నేను టీవీలో చూసిన కేటీఆర్ గారే స్వయంగా ఆయన మా పెద్దలు లాంటోడు, ఆయన రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా మీద అని చెప్పి వెంటనే డీజీపీతో మాట్లాడినట్టుగా, డీసీపీ చెప్పినట్టుగా, డీసీపీ గారు మా ఇంటికి వచ్చినట్టుగా ఏదో వీడియో చూసినాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఈటల రాజేంద్ర అంటోడు ఇక తాటాకు చప్పలకు భయపడ్డాడు కాదు. తెలంగాణ ఉద్యమంలో నయీం లాంటోడు ఆనాడు శాంబశివుడు చంపినప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ధైర్యంగా, ఎవడు ఆ శవం దగ్గరికి పోయి సాహసం చేయలేదు. నేను చెప్పిన నాడు, అరే నయీం కుక్క సావు సత్తో బిడ్డ అని చెప్పిన. నేను సాంబశివుని ఎట్లా చంపినావో అలాంటి సావు నీకు, నువ్వు కుక్క సావు సత్తో ప్రజల చేతులు అని చెప్పిన. తెల్లారి నుంచి నాకు మొదలైనవి అనేక రకాల తిట్ల పురాణాలు, హరాస్మెంట్లు, రాత్రిపూట సంపుతా అని చెప్పి బెదిరింపులు, ఇవన్నీ తీసుకుపోయి ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిన. అది విధి లేక కేసీఆర్ కూడా చెప్పిన. నేను హరీష్ రావు గారు ఒకసారి పోయి చూశాను. ఆగకపోతే చివరికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారి దగ్గర పోయి సంపిస్తావా అని చెప్పి నేను అప్పుడు ఆక్రోశించిన. అప్పుడు గప్పుడే భయపడింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారికి చిల్లరగాలతోటి, ఈ సైకో నాకులతోటి, సాడిస్టులతోటి నా మీద దాడి చేసే ప్రయత్నం అనేది ఒకటి. ఇప్పటికీ ఓపిక పట్టినాం. 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాల్లో జమ కానున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వరుసగా 4వ ఏడాది 2022 నుంచి 23 విద్యా సంవత్సరానికి సంబంధించిన జగనన్న అమ్మఒడి అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో బహిరంగ సభా వేదికగా పిల్లలను బడికి పంపించే తల్లులు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని అన్నారు. తాజాగా అందజేసే డబ్బులతో కలిపితే ఇప్పటి వరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే 26,67,028 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నామన్నారు. ఇక జగన్తో తట్టుకోలేమని చెప్పి ఈసారి డ్రామాలకు కొంచెం రత్తి కట్టించారు. ఈసారి వాళ్ళ ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చిన మోసాల జాబితాలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంట. మోసం చేసేదానికి కూడా ఒక హద్దులు పొద్దులు కూడా పోయి జగన్ ఏం చేస్తా ఉన్నాడు, జగన్ కన్నా కాస్త ఎక్కువ చెప్పాలి కదా అని చెప్పి మోసం చేయడానికి కూడా ఇక రత్తి కట్టించడం మొదలుపెట్టాడు. ఇటువంటి వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. ఈ దత్తపుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మీ ఇంటికి లేఖలు వచ్చాయి. ఒకవైపున చంద్రబాబు గారి సంతకం, మరోవైపున దత్తపుత్రుడి సంతకం. మీ అందరి ఇళ్లకు లేఖలు వచ్చాయి. మాది బాధ్యత, ఇవన్నీ మేము పూర్తి చేస్తామని. ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు.
అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, హవ్వ తాతలను మోసం చేశాడు, చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు. కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు. అలాంటి ఈ దత్తపుత్రుడు, అలాంటి ఈ ప్యాకేజీ స్టారు ఈరోజు ఓ లారీ ఎక్కాడు. ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఓ లారీ ఎక్కాడు. దాని పేరు వరాహి అట. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ, మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చుకొడతానంటాడు. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు సీఎం జగన్ చెవికి చేరడం లేదా అని 6 మాసాల్లో 20 లక్షల మందికి 3,986 కోట్ల వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా ఇంతవరకు స్పందన లేదని అగ్రిగోల్డ్ బాధితులు సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. కేవలం 906 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అగ్రిగోల్డ్ బాధితులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాడు 3 లక్షలు ఇస్తానంటే జగన్ 10 లక్షలు పూలలో పెట్టిస్తారన్నారు. మరి జగన్ కు నేటి వరకు పూలు దొరకలేదా, డబ్బులు రాలేదా చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు బాధితులను ఆదుకునే ఉద్దేశం జగన్ కు ఉందా అనే అనుమానం కలుగుతోందని దుయ్యబట్టారు. బాధితుల గోడు వర్ణనాతీతంగా ఉంది. గత ఎన్నికల ముందు అధికారం చేపట్టిన వారం రోజుల్లో 20,000 రూపాయల లోపు వరకు 6 మాసాలలో వడ్డీతో సహా మొత్తం బాధితులకి న్యాయం చేకూరుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా పదే పదే చెప్పారు. 6 మాసాలంటే ఎన్ని సంవత్సరాలు వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియదా? 4 సంవత్సరాల 2 మాసాలు గడిచినా బాధితుల సమస్య పట్టించుకోవటం లేదు. ఆనాడు వైసీపీ పార్టీ పెట్టిన అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నాయకులు ఎక్కడున్నారు? ఆ సంఘం ఏమైంది? ఎందుకు బాధితుల గురించి ఆలోచించే పరిస్థితిలో లేకుండా పోయింది? ఈరోజు సుమారు 600 మంది బాధిత కుటుంబ యజమానులు ఆత్మహత్యలు చేసుకొని కానీ మానసిక ఒత్తిడి తట్టుకోలేక మరణించారు. అలా మరణించిన కుటుంబాలకి చంద్రబాబు గారు 3 లక్షలు ఇస్తున్నారు, నేను 10 లక్షలు ఇస్తానని, అది పూల్లో పెట్టి పంపుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి పూలు దొరకలేదా? ఇచ్చే మనస్తత్వం మారిపోయిందా? ఈ స్థితిలో అగ్రిగోల్డ్ అసోసియేషన్ ఈ నెల 20 జూన్లో సమావేశమై ఆగస్టు 15 నాటికి మా బాధితులకి పూర్తి న్యాయం మీరు చెప్పిన మేరకు జరపండి, అలా మీరు జరపకపోతే ఆగస్టు 30వ తారీఖు విజయవాడ నగరాన్ని ముట్టడిస్తాము. 11 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం అవిడి గ్రామంలో సుమారుగా 800 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు ప్రభుత్వం విప్ చీర్ల జగ్గిరెడ్డి స్థలాలు అందజేశారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా సుమారుగా 17,000 మందికి పైగా ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. కొత్తపేట మండలం అవిడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి సుమారుగా 800 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, గాజులతో కలిపి వారికి ప్రభుత్వం నుండి వచ్చిన ఇళ్ల స్థలంలో నిలబెట్టి వారి స్థలాన్ని వారికి అందజేశారు. ఓకే సార్. ఓకే సార్.
చెప్తారండి సూరి నాగరాజు పక్క పట్టుకెళ్ళి అలా పట్టుకెళ్ళి సార్ దగ్గర పట్టుకెళ్ళి చెప్పు ఈయన సార్ పరిగి నియోజకవర్గం గండేడు మండల కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి రుర్బాన్ వారి సహకారంతో 2.80 లక్షల నిధులతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభోత్సవంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ పాడి పరిశ్రమల వల్ల రైతులకు ఎంతో ఆర్థిక అభివృద్ధి, కుటుంబ వ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపారు. కానీ ఇవాళ మనం పండించినటువంటి పంటలు కూడా మన ఇంటి దగ్గర వచ్చి కొని మన అకౌంట్లో డబ్బులు వేస్తున్నది. ఇవాళ పాలు కూడా మీరు పాలు ఒకవేళ అందరు రైతు ఇస్తే మీ 15 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. గతంలో చూస్తుంటే మనం లేదా మనం చిల్లింగ్ సెంటర్కి పోయి బిల్ తెచ్చుకుంటుంటే మా 15 రోజులకు వస్తుండే, నెలకు వస్తుండే, ఎప్పుడు వస్తుంది. ఇవాళ కరెక్ట్ 15 రోజులకు మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. రోజు పాలు మీరు రోజు పోస్తే మీకు అప్పటికప్పుడు మీకు చిట్టి ఇచ్చేస్తాం. దాని మీద మీ ఫ్యాట్ ఎంత ఉన్నది, మీరు ఎన్ని లీటర్లు పోసి ఎన్ని పైసలు వస్తాయని. ఈ రకంగా మనం వ్యవస్థ మారుతున్నప్పుడు మనం కూడా మారి ఆధునీకరణలో ఉన్నాం కాబట్టి తప్పకుండా రైతులం అందరం కూడా ఖచ్చితంగా ఎంతమంది ముందుకు వస్తే అంతమందికి లోన్లు కూడా ఇప్పిస్తాం. గతంలో కూడా మనం ఇచ్చినాం అప్పుడు కూడా లోన్లు మదర్ డైరీ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా మరి దీనికి ఎక్కడ సెక్యూరిటీ అవసరం లేదు, 4 లక్షల వరకు కూడా లోన్ ఇస్తారు. కాబట్టి రైతులందరూ కూడా మంచి సిబిల్ లేకుండా అంటే మంచిగా ఉండాలి. రైతులు బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్ ఎక్కడ కూడా ఎగ్గొట్టకుండా మంచిగా ఉన్న రైతులకు ఎంతమంది ఉన్నా వాళ్ళకి అందరికీ కూడా ప్రోత్సహిస్తాం. దాంతోపాటు రూర్బన్ పథకంలో ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ భూములు ఇచ్చిండ్రు. గతంలో కూడా వాళ్ళకి చెప్పినాం తప్పకుండా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని జాగా కూడా చూసినాం. ఖచ్చితంగా మీకు సొంతంగా కట్టుకునే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం. మీకు అందరు కూడా అవకాశం వచ్చే విధంగా ఎక్కడ అవసరం అక్కడ పెడతాం. ఇప్పుడిప్పుడే అన్ని వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో సొసైటీ బ్యాంక్ ఆధ్వర్యంలో సభ్యులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సొసైటీ బ్యాంకులు అంటే దండగ అనేదని, కానీ ఇప్పుడు సొసైటీ బ్యాంకులు అంటే రైతులకు పండగలా మారడం జరిగిందని అన్నారు. త్వరలో కుల్కచెర్లలో కూడా రైతులకు మినీ ఫంక్షన్ హాల్ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. సొసైటీ ద్వారా వచ్చిన లాభాలను రైతులు అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. లాస్ట్ ఇయర్ 1 కోటి రూపాయల లాభం వచ్చింది. ఈ సంవత్సరం కూడా దాదాపు 1 కోటి రూపాయల లాభం వచ్చింది. ఇది ఒకటే కాకుండా సొసైటీనే కాకుండా బ్యాంకు కూడా వచ్చినటువంటి 100 రూపాయలని సగం మిత్తిపోతే వాళ్ళు ఏం తింటారు, వాళ్ళని కూడా తక్కువ వడ్డీకి ఇవ్వాలనే ఉద్దేశంతో 10,000 నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు ఒక్కొక్కరికి 30,000 40,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటి తెలుసు. కానీ కిరాణా దుకాణాలు పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తక్కువ వడ్డీకి 1 లక్ష రూపాయల వరకు కిరాణా దుకాణానికి ఇస్తే బాగుంటుంది, అతని బయట అప్పు తీసుకోకుండా ఒక జీవనం ఒక కుటుంబం బతుకుతుందనే ఒక ఉద్దేశంతో 1 లక్ష రూపాయల లోన్ కూడా ఎలాంటి భూమి మార్గేజ్ లేకుండా ఒక ఉద్యోగస్తుని షూరిటీ ద్వారానే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదొకటే కాకుండా కూడా పోల్ట్రీ ఫార్మ్స్ అయితే ఇంతకుముందు సోదరులు చెప్పినట్లు మీకు ఎక్కడ అడిగితే కూడా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువత ఒక మంచి దారిన పడాలా, వారికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది, ఒక ఉపాధి దొరికి 3-4 కోట్లు ఉన్నటువంటి సొసైటీని ఈ రోజు 40 నుంచి 50 కోట్లకు ఏంటంటే లోనింగ్స్ అన్ని కూడా సమూలంగా మార్పులు తీసుకురావడం, ఈజీ సిస్టమ్ చేయడమే దానికి కారణం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు మనకు ఎకరకు 1 లక్ష రూపాయలు ఇచ్చేది, ఎకర మార్గేజ్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తే సరిపోదు, దాన్ని 3.5 నుంచి 4 లక్షలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈసారి ఎకర భూమి మీరు మార్గేజ్ చేస్తే 3 లక్షలు ఇస్తా ఉన్నాం. ఇలాంటివి ఎన్నో చాలా మటుకు లోన్లు దాంట్లో మార్పిడి తీసుకొచ్చి ఇలాంటి సొసైటీ ద్వారా మీకు ఈరోజు సొసైటీ బిల్డింగ్ ఈరోజు ఉన్నటువంటి బిల్డింగ్ సరిపోదని చెప్పి బస్టాండ్ దగ్గరనే దాదాపు 1 కోటి రూపాయల పైన ఈరోజు అది బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతకుముందు సోదరులు అన్నట్లు పాత బిల్డింగ్ సొసైటీ ఏదైతే ఉన్నదో కులచెర్ల
సొసైటీ బిల్డింగ్ తీసేసి, ఎందుకంటే శిథిలావస్థంగా ఉంది, అది ఏమిటికి పనికిరాదు. అందరూ మా పాలకవర్గ సభ్యులే కానీ గౌరవ పెద్దలు అందరూ కూడా ఒక మంచి సూచనలు చేసి దాన్ని అంతా కూడా ఒక ఫంక్షన్ హాల్ కడితే బాగుంటుంది. ఆ ఫంక్షన్ హాల్ కూడా రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల విద్యా సంస్థల తల్లిదండ్రుల వద్ద నుండి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. పుస్తకాలు, యూనిఫామ్, స్కూల్ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతూ వేలకు వేలు వసూలు చేస్తున్నప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజు దోపిడీ చేసినా కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులకు కానీ విద్యాశాఖ మంత్రికి కానీ ఏ విధమైన పట్టింపు లేదు. ఏదైతే 2005 విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని చెప్పి చట్టం ఉందో దాన్ని రాష్ట్రంలో తుంగలు తొక్కుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులకు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇప్పటిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే అసలు ప్రైవేటు విద్యా సంస్థలలో యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ అమ్మొద్దని నిబంధన ఉన్నప్పుడు కూడా అవి ఏవి కూడా ఇక్కడ పట్టించుకోకుండా విచ్చలవిడిగా వేలకు వేలు వసూలు చేసుకుంటూ ప్రైవేటు విద్యా సంస్థల్లో బుక్కులు అమ్ముతున్నా కూడా జిల్లా విద్యాశాఖ యంత్రాంగము నిద్రపోతున్నది. మనం చూసుకున్నట్టయితే ఏదైతే అసలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి అప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఉండవని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు లేదు. అదే రకంగా మనం చూసుకుంటే ప్రభుత్వ విద్యా సంస్థలలో టీచర్ల నియామకం చేపట్టకపోవడం వలన అసలు విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్నది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం కావడం వలన ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు దీన్ని అదునుగా భావించి విడిగా ఫీజు దోపిడీ చేసుకుంటున్నారు. విడిగా ఫీజు దోపిడీ చేసుకుంటూ కఠినమైన నిబంధనలు పెడుతున్నారు. ఏదైతే ఒక ప్రభుత్వం స్పందించాలి తక్షణమే. బహుజన్ సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏ క్లాసుకి ఎంత ఫీజు వసూలు చేయాలని చెప్పి ప్రతి పాఠశాలలో కూడా ఖచ్చితంగా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి, అదే రకంగా 2005 విద్యా హక్కు చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులకు ఎవరెవరికైతే ఉచితంగా 25% సీట్లు ఇస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఒక నేమ్ బోర్డు పెట్టి ఆ యొక్క పేర్లను వాళ్ళ యొక్క అడ్మిషన్ నెంబర్లను కూడా డిస్ప్లే చేయాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారులు స్పందించకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యా సంస్థల దోపిడీ నిరసనగా ఉద్యమ కార్యాచరణ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అరికట్టాలి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని, అరికట్టాలి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని, అరికట్టాలి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని అమలు చేయాలి. 2005 విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. రాజకీయాల్లోకి వచ్చి సినిమా డైలాగులు వాల్లించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అచ్చంట ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజు వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లా నుంచి పోటీ చేసే దమ్ముందా అని ఆయనను ప్రశ్నించారు. భీమవరం, నరసాపురం, తణుకు, అచ్చంట నియోజకవర్గాల్లో ఎక్కడైనా పోటీ చేసి గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వాలు చేసి దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడరు, మీరు ఎన్జేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా మాట్లాడతారు. నిర్మాణాత్మకంగా చెప్పండి సలహాలు. ఏదో సినిమా డైలాగులుగా వచ్చిన కుర్రోడికి ఎలా నచ్చుతుందో అలాగా మాట్లాడితే ఆయన కూర్చోబెట్టేస్తాను. గుండికి ఎవరిని గుండికి ఎంతావు? అందుకని మీకు ఎవరు గుండిగించిన అనుభవం ఉందా మీకు? ఒకళ్ళని మా సంస్కారం అలాంటిది కాదు. మీరు ఈ జిల్లాకు వచ్చారు, మిమ్మల్ని గౌరవించే పంపుతారు ప్రజలు. అలాగే మీరు కూడా ప్రజలకి గౌరవించాలి, రాజకీయ పార్టీని గౌరవించాలి, పబ్లిక్ గౌరవించాలి. ఈ ప్రాంతం యొక్క
ఈ గోదావరి జిల్లాలో యొక్క సంస్కృతిని, యొక్క ఆప్యాయతని, ఇక్కడ ఇచ్చే మర్యాదను మీరు మంట కలపకుండా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక నిర్మాత్మకంగా చెప్పండి సలహాలు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు చేసి పనులు ఆ ప్రతిపక్షం యొక్క పాత్ర అది ఎత్తుకోవాలని బాధ్యత మీకు కూడా ఉంది. మాట్లాడితే కులం లేదంటారు, మరి కులం కూడా మీరే మాట్లాడతారు. నేను అనుకూలాల నుంచి కలుపుతానికి వచ్చానంటారు మీరే. ఇప్పుడు ఎవడన్నా అనుకూలాలు ఇడిపోయి ఉన్నాయని ఎవరన్నా అనుకున్నారా? మీరు అనుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా అన్ని కులాలు ఉంటేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన, 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన, అంతకేత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అన్ని కులాలు అన్ని వర్గాలు ఎవరైతే ఏ పార్టీని అయితే సమర్థించారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక కులంతో అధికారంలోకి వస్తే మీరే చూశారు, పీఆర్పీని చూశారు, జనగారి పార్టీలో మీరు పనిచేశారు. ఈరోజు మీరు పెట్టారు, మళ్ళీ నా కులం లేదంటారు, అన్ని కులాలను గౌరవించాలంటారు. మంచిది, గౌరవించండి. ఏ పార్టీ అయినా ఇప్పుడు తెలుగుదేశం గౌరవించట్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించట్లేదా? లేదా బీజేపీ గౌరవించట్లేదా? అన్ని కులాల పార్టీ అంటే అన్ని కులాలు ఉంటాయి అందులో. మీరు మీ ఒక్కరే మీరు ఆ కంగారు పడిపోయి నా వీర మహిళలో ఎన్ని ఎవరికి కావాలి? వీర మహిళలు అంటే మహిళలు అనేవి అన్ని పార్టీల్లో ఉంటారు. మీకు లేరు, అన్ని కులాలు ఉంటారు. మీ కాపులే ఉన్నారా? మీ దగ్గర ఉంటారు, అన్ని కులాలు ఉంటారు, మీ పార్టీ ఉంటారా? పార్టీ ఇంట్రెస్ట్ లేదా మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ అందరూ ఉంటారు. రండి, ఎవరి మీద నామే చేయండి, సిద్ధంగా ఉన్నారు. ఈ 7 నియోజకవర్గాలు ఎక్కడున్నా చేసి మీరు నెగ్గారండి, ఇక్కడ చూస్తాం. ప్రజాస్వామ్యం ఇది మిమ్మల్ని సవాల్ ఇస్తుత్వం కాదు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మనల్ని పొందాలి, ఓట్లు వేయించుకోవాలి. నేను ఓడించేస్తాం పొడి ఏ రాజకీయ పార్టీ పోటీ చేసినట్టు అందరూ నెగ్గాలని ప్రయత్నం చేస్తాం. రాజకీయ పార్టీ బాధ్యత అది, క్యాండిడేట్ బాధ్యత అది. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రశాంత వాతావరణాన్ని, ఈ జిల్లాల సంస్కృతిని కాపాడవలసిందిగా కోరుతాను. నేను పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఫోక్ సింగర్ సాయి చంద్ గుండెపోటుతో మృతి, చూసేందుకు వచ్చిన మంత్రి హరీష్ కంటతడి. తనను చంపేందుకు ప్రగతి భవన్ నుండే కుట్ర, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఏపీలో 10 రోజుల పాటు జగనన్న అమ్మఒడి కార్యక్రమం, పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభించిన తల్లుల ఖాతాలో నగదు జమ. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం, తమ ఆర్తనాదాలు సీఎం జగన్ చెవికి చేరడం లేదా అని ప్రశ్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.